హలో గాయ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నాను నేను. ఓకే, ముందుగా మీరు కిందకి ఇంటిది వెళ్ళట్లేదు, కిందకి వెళ్ళంగానే మీరు ఇక్కడ నా క్రోమ్ ఉంది, క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయగానే చూసారు కదా, ఇక్కడ మీరు MODD మోడ్ రైడ్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేయగానే ఇక్కడ మీరు గో కొట్టండి. ఓకే, చూసారు కదా, ఇక్కడ సర్చ్లోకి వెళ్ళండి, మైన్క్రాఫ్ట్ అని కొట్టండి. చూసారు కదా, ఇక్కడ మైన్క్రాఫ్ట్ అనేది వచ్చింది. సెర్చ్ చేయండి, మైన్క్రాఫ్ట్ అనేది వచ్చింది అండ్ ఓపెన్ చేయండి. చూసారు కదా, ఇక్కడ ఇలాగ వస్తుంది. మీకు డౌన్లోడ్ 121 MB అని ఇక్కడ వస్తుంది. దీన్ని చూడండి. అప్పుడు ఇక్కడ మైన్క్రాఫ్ట్ పీకే వర్షన్ అని ఉంటుంది. అండ్ మీరు బాటా ఇన్స్టాల్ చేసుకుంటారంటే ఇదొకటి ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను, బీటా ఇన్స్టాల్ చేస్తే మీకు నచ్చింది ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇందులో ఒకటి నొక్కుతున్నాను అండ్ ఇక్కడ ఇలా లోడ్ అవుతుంది. మీరు బై మిస్టేక్ మళ్ళీ వెనకెళ్ళి నొక్కండి, ఇక్కడే వస్తుంది మీకు. ఇంకోండి, నా మౌస్ పాయింట్ ఉంది కదా, అక్కడ డౌన్లోడ్ నొక్కండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ అని వస్తుంది, ఒక్కొక్కసారి డౌన్లోడ్ కూడా అయిపోతుంది. నేనైతే డౌన్లోడ్ అని వచ్చేలా పెట్టుకున్నాను. ఇక్కడ చూసారు కదా పైన, ఇంకోటి నా మౌస్ కనిపిస్తుందా, ఇలా పైకి వెళ్ళాను నేను. ఇక్కడ చూసారా, నాకైతే డౌన్లోడ్ అవుతుంది. చూసారా డౌన్లోడింగ్. ఇదైతే డౌన్లోడ్ అయ్యే వరకు నేనైతే స్కిప్ చేసేస్తాను. గాయ్స్, చాలాసేపు అయితే అయింది, ఒకసారి నేనైతే చూస్తున్నాను. ఓ, ఇంకా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఏం పర్లేదు, అవ్వడి అంటే. ఓకే గాయ్స్, లాస్ట్ చిన్నదైతే ఉంది, ఎస్ ఓపెన్ అయిపోయింది. ఓకే, చూసారు కదా, ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ కొడితే మీకు ఇలా వస్తుంది, స్టార్టింగ్ యాప్ అని. ఎస్ ఇన్స్టాల్ కొడుతున్నాను నేను. ఓకే, చూసారు కదా, ఇక్కడ మైన్క్రాఫ్ట్ పిక్చర్ అయితే వచ్చింది. ఇక్కడ అయిపోద్ది, నాకు కూడా తెలుసు. చాలాసేపు అయితే అయ్యింది, ఎస్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ మీరు డన్ కొట్టినాను అంతే. అప్పుడు మీరు మొత్తం అంతా అయిపోయాక మొత్తం వెనక్కి వెళ్ళిపోండి, అంటే లాస్ట్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు మై ఫైల్స్, మీకు తెలిసే ఉంటుంది మై ఫైల్స్ అనేది. నాకు మై ఫైల్స్ అయితే ఇక్కడ ఉంది, మై ఫైల్స్ ఓపెన్ చేయండి. అందులో ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ డౌన్లోడ్స్ అనేది ఉంది. చూసారు కదా, నేను 3 times డౌన్లోడ్ చేశాను, మొత్తం అన్నీ అన్ఇన్స్టాల్ చేసి మీకోసం మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి, స్టార్టింగ్ యాప్ అని వచ్చింది కదా, ఇప్పుడు ఇన్స్టాల్ చేయండి. చూసారు కదా, ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది అయిపోయాక మీకు ఇంకా అలా మీ ఏమంటారు దాన్ని, అంటే ఇప్పుడు మీకు అన్ని యాప్స్ ఉన్నాయి కదా, అందులోకి ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది కూడా చాలాసేపు స్కిప్ చేసేస్తాను. ఓ, అవుతుందా? ఓకే గాయ్స్, చాలాసేపు అయితే అయ్యింది, ఇదైతే ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు. ఎస్ అయిపోయింది అండ్ మీరు డన్ కొట్టేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోండి మై ఫైల్స్ నుంచి కూడా. ఇప్పుడు చూద్దాం, పక్కకి వెళ్తున్నాను. చూసారు కదా, మైన్క్రాఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. మైన్క్రాఫ్ట్ మీద క్లిక్ చేశాను, మీకు చూసారు కదా ఓపెన్ అయింది మైన్క్రాఫ్ట్ అయితే. మీకు నమ్మడానికి ఎస్ ఇక్కడ మీరు ఏమంటారు దీన్ని, పైకి వెళ్ళి ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోండి, బ్యాక్ నొక్కండి అంతే. ఇంక మీకు అవుతుంది. అది నొక్కలేదంటే మీరు క్యాన్సిల్ కొట్టారంటే ఇంకా అది అవ్వదు, ఓపెన్ అవ్వదు మైన్క్రాఫ్ట్ అనేది. చూసారు కదా, నేను ఇప్పుడు మళ్ళీ మైన్క్రాఫ్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను, అంటే రీస్టార్ట్ చేశాను అన్నమాట నేను. ఎస్ ఇప్పుడు చూసారు కదా, మైన్క్రాఫ్ట్ వచ్చేసింది.
ఇక్కడ మీకు మోడ్రాయిడ్ అనేది కనిపిస్తుంది, దాన్ని మీరు వదిలేయండి. నచ్చితే ఇది ఇలా పైకి కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్ కొట్టేసాను. చూసారు కదా, ఇప్పుడు పోయింది. క్యాన్సిల్ కొట్టేసాను అంతే. ఇప్పుడు ఇది లోడ్ అవుతుంది అనమాట. ఓకే గైస్, ఓపెన్ అయిపోయింది. చూసారు కదా, ఇదైతే నెదర్ అనమాట. ఓకే, మైన్క్రాఫ్ట్ ఇప్పుడు మీకు క్రియేటివ్ అయితే ట్రైల్లో అవ్వదు, మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఏదో సర్వైవల్ యాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ న్యూ వరల్డ్ అండ్ చూడండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీకు క్రియేటివ్ అవ్వదు కదా, క్రియేటివ్ చూపిస్తాను మీకు. చూసారు కదా, క్రియేటివ్ అవ్వింది. అండ్ పేరు వచ్చేసి ధరణేష్ వరల్డ్ అని నేనైతే పెట్టుకోబోతున్నాను. ఓకే, ఇప్పుడైతే క్రియేట్ చేద్దాం. మీకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు, కానీ మీరు నమ్మాలి కదా. ఒకసారి ట్రై చేస్తాను కదా, ఏమన్నా మీకు వస్తుంది. ఓకే, నేనైతే చాలాసేపు పడుతుంది గైస్ ఈ గేమ్లో అయితే లోడింగ్. ఓకే, అప్పటి వరకు నేను స్కిప్ చేసేస్తాను అనమాట. ఓకే గైస్, చూసారు కదా, వావ్, చూసారు కదా, మీరు క్రియేటివ్లో ఉన్నారు, ఇలా కలపచ్చు మీరు. ఓకే, నేనైతే ముందుకెళ్తున్నాను. ముందుకెళ్ళి వావ్. ఓకే, చూసారు కదా, అండ్ ఇన్వెంటరీని ఓపెన్ చేద్దాం. లోకి వెళ్దాం. ఇందులో కాదనుకుంటా, ఇందులో కిందకి వెళ్ళి గేమ్ ఎలా ఆడాలో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఈ వీడియోలో ఓన్లీ ఎలా డౌన్లోడ్ చేయాలో అని. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి, కొంచెం టైం అయితే పడుతుంది. బాయ్. అరే